హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇగో నేనైతే మళ్ళీ చాలా పూలు తెంపాను. మా ఇంటి దగ్గర అయితే చాలా పూలు తెంపాను, కానీ ఎలా కట్టాలని అయితే నేనైతే అనుకున్నాను. ఇన్ని పూలు ఉన్నాయి, ఎప్పుడు కట్టాలి, ఎంతసేపు టైం పడుతుంది అనుకున్నా. అయితే నేను ఒకటి ఏం చేసిన అంటే, మిషన్ మీద అయితే ఫాస్ట్గా బట్టలు కుడతాం కదా, మిషన్ మీద కూడా పూలు అల్లితే తొందరగా అవుతాయేమో అని చెప్పి నేను అనుకున్నా. అయితే ముందుగా అలా చిన్నగా కట్టి చూసినా కొంచెం దూరం వచ్చింది మాలు. మళ్ళీ అది పక్కన పడేసిన, ఇది బాగా వస్తలేదని. మళ్ళీ తర్వాత రెండోసారి అడుగున పేపర్ వేసి కట్టిన. ఇగో ఎంత బాగా వస్తుంది. పేపర్ వేసి పేపర్ మీదంగా కుట్టుతున్నా. కొంచెం దగ్గర కుట్టు పెట్టాలి, మనం బట్టలు కుట్టే కుట్టు కాకుండా కొంచెం దగ్గర కుట్టు పెట్టాలి. చిన్న కుట్టు పెట్టి ఇంకా పెడుతున్నా. తొందరగా అయితే మాల అవుతుంది. అయితే నేనైతే ఒకదాన్ని కడతలేనండి, మా పాప పెట్టిస్తుంది. మా పాప పెట్టిస్తుంటే నేనైతే కడుతున్నా. మూర పూలన్నీ అయినాయి. ఫాస్ట్గా అవుతుంది. మనం అర్జెంటుగా ఏదన్నా ఊరుకోవాలనుకుంటే మాత్రం తొందరగా అవుతుంది. చూడండి, చేయి మీద అల్లితే చాలాసేపు పడుతుంది, మిషన్ మీద అయితే తొందరగా అవుతుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే, అందరికీ కూడా ఉండవు కదండి మిషన్లు. ఉన్నోళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి. లేని వాళ్ళు అంటే మనం ఏం చేస్తాం, కానీ ఉన్నోళ్ళు మాత్రం ట్రై చేసి ఉండండి. ఎక్కడన్నా మనం ఊరికి పోవాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా అవుతుంది. బయట పోయి ఇంటికాడ ఎవరు కడతారు, బయట పోయి పూలు కొనుక్కుందాంలే అనుకోకుండా ఇంటి దగ్గరనే మనకు ఇష్టం వచ్చినంత మాల కట్టుకోవచ్చు. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటే మనకు అన్నీ అయిపోతుంది. బయట వందలు పెట్టి కొనేదానికంటే ఇంటి దగ్గర కట్టుకున్నదే మంచిగా ఉంటుంది. మాలు మనం చేతులతో కట్టుకున్న మాలు. ఇగో నేనైతే ఇంత పెద్ద మాలు కట్టిన, కింద ఆంతుందని చెప్పేసి ఇగో పైననే ఇక్కడ వేసుకున్న చెక్క మీద. మరి ఎంత పెద్దగా అయింది. పూలు అయితే అయిపోయినాయి. ఒకసారి పూలు కూడా అయిపోయినాయి. చూడండి ఇంత పెద్ద మాల అసలు ఎంత ఫాస్ట్గా అయిందంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రాకుంటే కూడా కామెంట్ చేయండి. ఇదైతే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ రానోళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మరి ఎంత బాగా అయింది మాల అయితే. అసలు మాల దిక్కు చూస్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా అయితే ఉంది. అయిపోయినాయి, పూలు అయిపోయినాయి, మాల తీసిన. ఇక పేపర్ తీసేస్తున్నా. మనం కుట్టు కాడికి వెళ్ళిపోతుంది. ఇక చూడండి ఎంత పెద్దగా అయింది మాల. అసలు ఇంత తొందరగా చూడు ఎంత పెద్ద మాల అయింది. మనం బయట కొనుక్కునేది ఎందుకు, 2 నిమిషాలు టైం తీసుకుంటే మన ఇంట్లో మనమే అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇగో ఎంత బాగుందండి. ఓకేనా? బాయ్.